ఆడియో ఫంక్షన్లో చూసి రాత్రి నిద్ర పడతలేదు. ఇక్కడికి వస్తే పాటలు దెయ్యం పాటలే ఉంటున్నాయి, ట్రైలర్ దెయ్యం పాటలే ఉంటున్నాయి, ఏదన్నా వాళ్ళు చేసే యాక్ట్స్ ఉంటున్నాయి కదా, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కూడా దెయ్యాలు. ఇప్పుడు ఇందాక చూసాం కదా, ఒక అబ్బాయి దెయ్యం వేషం వేసుకుని స్టెప్స్ మర్చిపోయాడు డాన్సరు. అంతా నిద్ర పట్టకుండా రేపు ఎల్లుండిలో నా ఉద్దేశం ప్రసాద్ ల్యాబ్కి రావాలంటే భయం వేసే పరిస్థితి వస్తుంది. లోపల దెయ్యాలు తిరుగుతున్నాయేమో అనే ఫీలింగ్ వచ్చేదట్టు. రీసెంట్గా ఒక 5-6 ఏళ్ల క్రితం ఆ ఇంట్లోనే ఒక మూవీలో హీరోగా చేస్తూ డైరెక్ట్ చేశాను. హారర్ మూవీస్ నాకు కొత్త ఏం కాదు. ఇప్పుడు ఈ సినిమాతో పాటు మౌనం అని ఇంకో సినిమా కూడా, అది కూడా హారర్ మూవీ. ఈ సినిమా డెఫినెట్గా అంటే నేను తీసేటప్పుడు కొద్ది రోజులు ముందుగా తీసాను అనమాట. ఇప్పుడున్న ట్రెండ్కి ఇప్పుడు తీసుంటే ఇంకా బాగుండేదేమో అని అనిపించింది. ఆ ఇంట్లో సినిమా ముందుగా తీసాను. బట్ ఆ ఇంట్లోకి సీక్వెల్ తీద్దామని చెప్పి ఇప్పుడు ప్రయత్నిస్తున్నాను. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్ అండ్ డైరెక్టర్. మన లేటెస్ట్గా రాజుగారి గారి సినిమా సూపర్ హిట్ అయింది. 10 కోట్లు కలెక్ట్ చేస్తున్న సినిమా. ఈ సినిమా కూడా రాజుగారి ఇంట్లో 7వ రోజున టైటిల్ పెట్టారు. ఇంచుమించుగా అలాంటి కథే అలాంటి టైపే ఉంది కాబట్టి ఈ సినిమా కూడా అలాగే 10 కోట్లు కలెక్ట్ చేసి ఈ కొత్తగా వచ్చిన నిర్మాతను ఎంకరేజ్ చేసి ఇండస్ట్రీకి మరిన్ని మంచి సినిమాలు తీయడానికి ప్రోత్సహించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నాం. మంచి కార్యక్రమం జరిగింది. ఈ మధ్య ట్రెండ్ మొత్తం కూడా హారర్ అండ్ థ్రిల్లర్ హిట్ అవుతున్నాయి. ఈ మధ్యనే ఇదే ట్రెండ్లో రాజుగారి గది అనే సినిమా ఓంకార్ పెద్ద హిట్. ఈ మధ్య 6 months 1 year నుంచి కూడా అన్ని హిట్ ఈ ట్రెండ్లో నడుస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా అంటే మన సినీ పరిశ్రమ ఎలా ఉంటుందంటే ఎక్కడ హిట్ ఉంటే దాన్నే ట్రెండ్ ఫాలో అవుతారు బాగా. సో ఎక్కువ మూవీస్ కూడా ఇవే వస్తున్నాయి. ఎక్కువ ఎలా సక్సెస్ అవుతున్నాయంటే మూవీలో హర్రర్తో పాటు కామెడీ ఉంటే సూపర్ హిట్. నేను ఇప్పుడు చూసిన ట్రైలర్స్ ప్రకారంగా ఈ మూవీలో హర్రర్తో పాటు కామెడీ చాలా కనిపించింది. ఫస్ట్ ప్రొడ్యూసర్ భరత్కి కంగ్రాచ్యులేషన్, అదేవిధంగా డైరెక్టర్ ఫిరోజ్ కంగ్రాట్స్, అండ్ కనిష్క్ ఎక్కడ నువ్వు చాలా సినిమాలు చేస్తున్నావు, చాలా సినిమాలు కనిష్క్ చేస్తున్నాడు. రైట్ ఫ్రమ్ ఇప్పుడే కాదు, హారర్ మూవీస్ ఎప్పుడు చంద్రముఖి కానివ్వండి, లేకపోతే రీసెంట్గా వచ్చిన గీతాంజలి కానివ్వండి, లేకపోతే రాజు గారి గది, అండ్ సో అవన్నీ ఎంత సక్సెస్ అయినాయో ఇది అలాగే అవుతుందని ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. అండ్ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్న భరత్కి మీ బ్యానర్ భరత్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అంటే భరత్ ఫిల్మ్ ఫ్యాక్టరీనా? భరత్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ముందు దయ్యాల సినిమాలు కాకుండా వేరే సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేసి బ్యానర్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ ఫిరోజ్కి అండ్ విజువల్స్ అవి చాలా బాగున్నాయి, ట్రైలర్ బాగుంది, ఇట్ లుక్స్ డిఫరెంట్. సో ఐఎమ్ షూర్ దేర్ ఇస్ ఎంటర్టైన్మెంట్ ఆల్సో. అలాగే అర్జున్ అండ్ వెంకట్, అక్షయ్ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా నేను 2 songs విన్నాను, ఫస్ట్ 2 వినలేదు, బట్ 2 songs చాలా బాగున్నాయి. అండ్ తొందరగా రిలీజ్ చేసి మంచి సక్సెస్ చేసుకోండి. ఎవరికి అందరికీ పేరు పేరున నమస్కారం. ముందుగా ఈ చిత్ర నిర్మాత భరత్ గారికి, అలాగే ఫిరోజ్ మంచి ఫ్రెండ్ అయ్యాడు, మంచి సక్సెస్ సాధించాలని. ఓంకార్ గారు రాజు గారికి అది పెద్ద సక్సెస్ఫుల్ సినిమా తీశారు. మీ సినిమా కూడా అలాగే సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఇక చిన్న సినిమాల సంగతి మీకు తెలిసిందే, ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో కూడా తెలియట్లేదు. నేను జనరల్గా చెప్తుంటాను, చిన్న సినిమాలు అనేవి ఆ కొండల్లో గిరి చెట్టులాగా ఉంటాయి. కొండల్లో మొలుస్తుంటాయి గిరి చెట్లు, వాళ్ళకి నీళ్లు పోసేవాళ్ళు ఉండరు, వాళ్ళకి సూర్యరశ్మి ఉండదు, వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్లు ఉండరు. అలాగే చిన్న సినిమాకి ఎటువంటి సపోర్టు ఉండదు. కానీ ఆ గిరి చెట్టుల్లాగా ఎలా అవి కొండల్ని బద్దలు కొట్టుకొని పైకి వస్తాయో, అలా చిన్న సినిమాలు కూడా కొండల్ని బద్దలు కొట్టుకొని పైకి రావాల్సిన అవసరం ఉంది. మరి ఇట్లాంటి సినిమాలు సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఇవాళ చాలామంది నిర్మాతలు ఇండస్ట్రీలోకి వస్తున్నారు, సినిమాలు తీస్తున్నారు, మళ్ళీ పాపం ఫైనాన్షియల్గా లాస్ అయి వెళ్తున్నారు. అందుకని పెద్ద సినిమాలు మీకు తెలిసిందే, అది ఎలా తీసినా కూడా
సినిమాలు ఆ క్రేజ్ కోసం వచ్చి చూస్తారు. కానీ చిన్న సినిమాలకి మాత్రం ఈ నిర్మాతలు ఇంత కష్టపడి డబ్బులు పెట్టి తీస్తున్నారు కాబట్టి ఈ కొత్త దర్శకులు అందరూ ప్రతి సినిమాలో చాలా కేర్ఫుల్గా చిన్న సినిమాలు తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ జనాలు విసిగిపోయారు. అసలు ఏది మంచి సినిమా ఏది మంచి సినిమా కాదని కూడా తెలియకుండా చాలా మంచి సినిమాలు కూడా చూడకుండా వెళ్ళిపోతున్నాయి. So I was a big fan of you. I didn't expect that you would come here. So I'm feeling very blessed. So thank you so much, sir. And ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫిరోజ్ గారి గురించి చెప్పాలి అండ్ అర్జున్ గారి గురించి చెప్పాలి. అర్జున్ ఈ సినిమాకి నన్ను మ్యూజిక్ డైరెక్షన్ కోసం అప్రోచ్ అయ్యాడు. సో అర్జున్ ద్వారానే నేను సినిమా చేయగలిగాను. అండ్ ఫిరోజ్ గారికి చెప్పాలంటే చాలా కష్టపడి ఈ మూవీ కంప్లీట్ చేశారు. టిల్ ఈ రోజుకి కూడా ఆయన చాలా కష్టపడుతున్నారు ఈ మూవీ కంప్లీట్ చేయడానికి. అండ్ భరత్ గారి సపోర్ట్ తోటి ఆయన ఈ సినిమా చేయగలిగారు. సో ఐ విష్ ఆల్ ద టీమ్, ఐ మీన్ ఇంక్లూడింగ్ నేను కూడా ఉన్నాను కాబట్టి ఐ విష్ మై టీమ్ గెట్ సక్సెస్. అండ్ ఐ విష్ ఫిరోజ్ గారు, భరత్ గారు, అర్జున్, అక్షయ్, వెంకట్, ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్, ఐ విష్ దెమ్ ఎ గ్రాండ్ సక్సెస్. ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు సినిమా చేస్తే నా సినిమా చేసేంత ఫీల్తో నేను ఇక్కడికి వచ్చా. ఫస్ట్ ఈ టైటిల్ చాలా ముందుగానే విన్నా, రాజా గారి ఇంట్లో 7వ రోజు అని. 7 అంటే మనకు గుర్తొచ్చేది ఏదంటే చిన్నప్పటి నుంచి రాజుకి 7 భార్యలు, 7 పిల్లలు, అట్లా 7వ రోజు అంటే ఆ కాన్సెప్టే చాలా కొత్తగా ఉంటుంది. 7 రోజుల తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి, ది బెస్ట్ మంచి కాన్సెప్ట్. మీరు అందరి ఆశీర్వాదాలతో చాలా బిగ్ హిట్ అవుతుంది. నేను చూస్తూనే ఉంటాను. మళ్ళీ చాలా ఇలా విజయయాత్రలు చాలా చేసుకోవాలి మనము. భరత్ గారు చాలా బెస్ట్ ఆఫ్ లక్. చాలా థ్యాంక్స్ అండి. మన డైరెక్టర్ ఫిరోజ్ రాజా గారు అతనికి పరిచయం అయ్యాడు. బేసిక్గా ఫిరోజ్ హీఈస్ వెరీ టాలెంటెడ్ అండ్ డెడికేటెడ్. షూటింగ్ స్పాట్లో అయితే నేను ఆన్ స్పాట్ లేను కానీ బట్ మా ప్రొడక్షన్ వాళ్ళు ఉన్నోళ్ళు చెప్పారు చాలా కష్టపడి సినిమా బాగా తీశారనిపించింది. దట్టు ఇప్పుడు మనం చూసాము ఈవెన్ ట్రైలర్స్ కానీ కొరియోగ్రఫీ కానీ ఆడియో కానీ చాలా బాగా ఇచ్చారు కనిష్క్ గారు. ఓవరాల్గా చెప్పాలంటే ఎక్కడ కూడా ప్రొడ్యూసర్ నేను హీరో అనే ఆర్టిస్ట్ల యాటిట్యూడ్ లేకుండా అందరూ కష్టపడి ఒక యూనిట్ మొత్తం కష్టపడి చేశారు. సో హోపింగ్ ఫర్ ది బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ రాజు గారి ఇంట్లో 7వ రోజు. ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ది మీడియా పీపుల్, ఏదైనా కూడా ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే బికాస్ ఆఫ్ యూ ఓన్లీ. అండ్ నాకు ఈ ఆఫర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి ఐఎమ్ వెరీ గ్లాడ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ మూవీకి. ఐ జస్ట్ కాంట్ టాక్ మోర్ దాన్ దిస్. ఐ హోప్ యూ ఆల్ విల్ అండర్స్టాండ్. And we all, not only me, we all, the entire team wants your blessings. Thank you. స్టోరీ అనుకున్నప్పుడు మన భరత్కి చెప్పినప్పుడు ఓకే చేద్దాంలేనా అన్నాడు. అయితే డబ్బులు మాత్రం పెడతాడు అనుకున్నాను కానీ డబ్బులు కాదు, అతని కష్టాన్ని పెట్టాడు ఈ మూవీలో. దానికోసం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే హీరోలు ఎప్పుడు కూడా హీరోలా ఫీల్ అవ్వలేదు, అలా ప్రౌడ్ కూడా చూపించలేదు. సెట్ పని చెప్పినా చేశారు, లైటింగ్ పని చెప్పినా చేశారు, ఏమో చెప్పేశారు. అందరికీ థ్యాంక్స్. అందులో అర్జున్ గురించి ఎక్కువ చెప్పుకోవాలా చేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాలో ఆర్టిస్ట్ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. అదేవిధంగా ఈ సినిమాకు అందరం చాలా కష్టపడి వర్క్ చేశాము. ఎస్పెషల్లీ మా ఫ్రెండ్ అర్జున్, అక్షయ్, వెంకట్, మేమందరం చాలా కష్టపడి చేసామండి. నాకు కూడా తనలాగా ఏం మాట్లాడాలో తెలియక అలాగే మాట్లాడేస్తున్నాను. ఓకే, ఫస్ట్ సూర్య ప్రెజెంట్స్ అనేది ఫస్ట్ టైం అండి. 2D ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ కూడా సూర్య గారిదండి. ఈ సినిమా హక్కులు మధుసూదన్ రెడ్డి గారు, సాయి మణికంఠ క్రియేషన్స్ వాళ్ళు మధుసూదన్ రెడ్డి గారు తీసుకున్న